హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. నేను మీ ప్రకాష్ని. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి తెలుగులో ఈ మూడు కూడా ప్రధాన వార్తాపత్రికలు. సో ఈ మూడిట్లో వచ్చే ముఖ్యమైన అంశాలని ప్రతిరోజు కూడా 10 నుంచి 15 నిమిషాల పాటు చర్చించుకోవడం మన యొక్క కంటెంట్ అండి. వీడియో చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. సో వీడియో చూసిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక ఈనాడులో చూసుకుంటే ఒక ఇంట్రెస్టింగ్ వార్త వేశారండి. లేత మనసులపై చదువుల ఒత్తిడి, మానసిక సమస్యలతో సతమతం. ఏపీ, తమిళనాడు, కర్ణాటకలో తీవ్రమంట అండి. తాజా పరిశోధనలు వెల్లడి. సో ఈ పోటీ అనేది తగ్గాలంటే ముందు నారాయణ చైతన్య ఈ దరిద్రాన్ని బ్యాన్ చేయాలండి. వీళ్ళు ఏం చేస్తారంటే, వీళ్ళకి ఎంతసేపు ఎగ్జామ్లో ఫస్ట్ వచ్చామా లేదా, ర్యాంకు కొట్టామా లేదా అనే దీంతోనే వీళ్ళు ప్రిపేర్ చేస్తారండి వీళ్ళు. దానివల్ల ఏమవుతుందంటే, ప్రతి విద్యార్థి కూడా ర్యాంకు కొట్టకపోతే, అలాగే తల్లిదండ్రులు కూడా ర్యాంకు కొట్టకపోతే మన పిల్లలు కానీ ఎందుకు పనికిరానాళ్ళు అనే రీతిలో చూస్తారండి. ఇవన్నీ 100కి 70 వస్తే చాలదా? 70 వచ్చే చాలదా అండి? 70 మార్కులు రావడంతో పాటు వాళ్ళకి జనరల్ నాలెడ్జ్ కానీ, ఆ చదువు ఎందుకు చదువుతున్నాము, వాటి వల్ల ఉపయోగం ఏంటి, దాన్ని ఎలా వాడుకోవాలో తెలిస్తే ఆ 70 కూడా చాలా ఎక్కువ అండి. ముందు ఈ దరిద్రాన్ని తీయాలి. నారాయణ చైతన్య వాళ్ళు అసలు దారుణం. ఎక్కువ ఆత్మహత్యలు కూడా వీళ్ళ వల్లనే జరుగుతున్నాయి. సో రోజంతా తరగతులు, అదనంగా పోటీ పరీక్షలు, తర్ఫీదంట. నియంత్రణ లేని ఈ విధానం తీవ్ర వేదనకు, ఒత్తిళ్లకు గురి చేస్తుందని, పలు మానసిక సమస్యలు వారికి ఇబ్బంది పెడుతున్నారని తాజా పరిశోధన తేలింది. ఒత్తిళ్లకు గురి చేస్తుందని, పలు మానసిక సమస్యలు వారిని ఇబ్బంది పెడుతున్నాయని తాజా పరిశోధనలో తేలింది. ప్రధానంగా ఇంటర్ స్థాయి విద్యార్థుల్లో ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 25,020 మంది విద్యార్థులతో జరిపిన సర్వేలో ఇది బయటపడిందంట. విజన్ వికసిత్ భారత్లో భాగంగా ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ సోషల్ సైన్స్ రీసెర్చ్ సెంటర్ ICSCSR నిధులతో జరిపిన ఈ సర్వే ప్రాజెక్టు కోఆర్డినేటర్ VFSTR పరిశోధనలు CH సురేంద్ర చేయగా, చెన్నై మాస్టర్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, గుంటూరు విజ్ఞాన్ ఫౌండేషన్ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ రీసెర్చ్, జైపూర్ నిమ్స్ యూనివర్సిటీ, కర్ణాటకలోని సెంట్రల్ యూనివర్సిటీ గ్లోబల్ అకాడమీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన వీళ్ళు పరిశోధన చేశారంట. సో ఇంకా అంగన్వాడీలకు సెల్ ఫోన్లు అంట అండి. నేటి నుంచి పంపిణీ ప్రారంభించిన సంధ్యారాణి. గర్భిణులకు, బాలింతలకు, చిన్నారులకు సేవలను అందించి మరింత వేగంగా అందించేందుకు ప్రభుత్వ అంగన్వాడీ కార్యకర్తలకు సెల్ ఫోన్లు అందించనుంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రధాన మినీ అంగన్వాడీ కేంద్రాల్లో పనిచేస్తున్న 58,402 మంది కార్యకర్తలకు, వాటిని పర్యవేక్షణ చేస్తున్న సూపర్వైజర్లకు, సామ్సంగ్ కంపెనీకి చెందిన 5G కార్యకర్తలకు, వాటిని పర్యవేక్షిస్తున్న సూపర్వైజర్లకు సామ్సంగ్ కంపెనీకి చెందిన 5G సెల్ ఫోన్లను ఇవ్వనున్నారు. APTS ద్వారా టెండర్లు నిర్వహించి వీటిని కొనుగోలు చేశారు. ఒక్కో సెల్ ఫోన్ ధర 12,500 రూపాయలుగా నిర్ధారించగా, బుధవారం విజయవాడలో నిర్వహించే ఈ కార్యక్రమంలో మహిళా శిశు సంక్షేమ శక్తి సంధ్యారాణి పంపిణీ లాంఛనంగా ప్రారంభించారంట. ఏముంది, ఎవరిన మంచి బినామీకి ఒక కాంట్రాక్ట్ ఇచ్చింటారు, వాడు 5,000కు 6,000కు దాన్ని కొని 12,000కు అమ్ముతారు. లాస్ట్ సెల్ ఫోన్ వచ్చి సామ్సంగ్లో 5G అంటే 6,500 నుంచి స్టార్ట్ అవుతుందండి. అది ఇవ్వచ్చుగా. 12,500 అంటే ఒక్కొక్క ఫోన్ మీద 6,000 దొబ్బేశారు వీళ్ళు. ఇక భారత్ బియ్యంపై అదనపు సుంకాలు అంటండి. సంకేతాలు ఇచ్చిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ నుంచి దిగుమతి అయ్యే బియ్యంపై అదనపు సుంకాలు విధించే యోచనలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఉన్నట్లు తెలుస్తుంది. స్వదేశీ వ్యవసాయ రంగం ప్రతినిధులతో శ్వేతసౌధంలో సోమవారం ఆయన రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. చౌకైన విదేశీ ఉత్పత్తుల ద్వారా అమెరికా ఉత్పత్తిదారులకు దెబ్బతీస్తున్నాయని ట్రంప్ను వారు మొరపెట్టుకున్నారు. సబ్సిడీ బియ్యం దిగుమతులు అమెరికా విపణిని దెబ్బతీస్తున్నాయని, దేశీయంగా ధరలు తగ్గిస్తున్నాయని పేర్కొన్నారు. ఏముంది, రాత్రి కాల్ వచ్చింది, దాన్ని పొద్దున్న ఇంప్లిమెంట్ చేస్తున్నాడు అంతే. రౌండ్ టేబుల్ సమావేశం లేదు, ఏం లేదు. ఆయన అట్లా నిర్ణయాలు తీసుకుంటాడు. ఇక దేశంలో మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు 150,000 కోట్లు అంటండి. ప్రధాని నరేంద్ర మోదీతో మైక్రోసాఫ్ట్ CEO సత్య నాదెళ్ల. ఏడాదిలోగా రెవెన్యూ ప్రక్షాళన. ఒకే సమస్యపై పదే అర్జీలు వస్తే కుదరదు. మీరు ముందు సమస్య ప్రక్షాళన చేయాలంటే ముందు ఆ డిపార్ట్మెంట్ ప్రక్షాళన చేయండి. లంచాలు తీసుకొని ఎవరి భూమి ఎవరికైనా రాయిస్తున్నారు. ముందు అది పోగొడితే అప్పుడు సమస్యలు రావండి. జేసీలకు రెవెన్యూ సమస్యల పరిష్కారం బాధ్యత. వివాదాస్పద భూముల పరిష్కారం RDOలకు. భూమి విలువల్ని మార్కెట్ విలువలతో ఆపరేట్ చేయండి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సమస్య పోవాలంటే ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్లో లంచాలు తినే అధికారులను ఏరేసే అప్పుడు ఈ సమస్యలు రావండి. ఒకే భూమిని 10 మందికి కూడా రిజిస్టర్ చేస్తారు కావాలంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు. ఇక అమరావతిలో క్రియేటివ్ ల్యాండ్ ప్రాజెక్ట్ అంటే రెండేళ్లలో పనులు ప్రారంభించేందుకు అంగీకారం.
క్వాంటం పరిశోధన కేంద్రం ఏర్పాటుపై పరిశీలించాలి. అమెరికాలో పలు సంస్థల ప్రతినిధులతో మంత్రి నారా లోకేష్ భేటీ. కాన్వా సంస్థతో చీఫ్ కస్టమర్ సక్సెస్ అధికారి రోబ్ గిలిలియోతో మాట్లాడుతున్న మంత్రి లోకేష్ అంటండి. ఇక రాజధానిలో నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ అంటండి స్థలం కేటాయించిన ఏపీ ప్రభుత్వం. త్వరలోనే తాత్కాలిక భవనాల్లో క్యాంపస్ ప్రారంభం అంటండి. ఈనాడుకు వెల్లడించిన ఎఫ్ఎఫ్ఎస్యు విసి జేఎస్ క్వాన్. గాంధీనగర్ నేషనల్ ఫోరెన్సిక్ యూనివర్సిటీలో ప్రత్యేకతలు ఎన్నో. ఈ తాత్కాలిక భవనాలు కోవాలనరా నాయన, మళ్ళీ తాత్కాలిక భవనాలు అనుకుంటా. సో ఇక విశాఖలో కాగ్నిజెంట్ పన్నున శ్రీకారం అంటండి. విశాఖలో ఆ సంస్థ శాశ్వత క్యాంపస్కు అదే రోజు సీఎం చంద్రబాబు శంకుస్థాపన. 1583 కోట్ల పెట్టుబడులు, 8,000 మందికి ఉపాధి అంటండి. ఇక పవన్ కళ్యాణ్ గారి మీటింగ్ గురించి చేశారు. ఇది సూడో సెక్యులరిజం కాదా? హిందూ ఆచారాలకు అనుకూలంగా తీర్పు ఇస్తే జడ్జిపై అభిశంసన. ఇండియా కూటమిపై పవన్ కళ్యాణ్ మండిపాటు. గతంలో ఇలా స్పందించలేదే. హిందూ విశ్వాసాలకు ఆచారాలకు పాటించడం రాజ్యాంగం ప్రకారం హిందూ సమాజం హక్కు. దాన్ని కాపాడేలా తీర్పు ఇచ్చిన ఒక న్యాయమూర్తి అభిశంసనకు 120 మంది ఇండియా కూటమి ఎంపీలు డీఎంకే నాయకత్వంలో పిలుపునివ్వడాన్ని ఏమనాలి? కొన్ని రాజకీయ పార్టీలు ఎందుకు అంతటి తీవ్రమైన చర్యలు దిగుతున్నాయి? ఇది కోర్టులకు బలవంతంగా మౌనం వహించేలా చేసే కుట్ర కాదా? హిందూ విశ్వాసాలు సాంప్రదాయాలపై తీర్పులు ఇచ్చేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడం కాదా? సూడో సెక్యులరిజం కాదా అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారండి. ఈ పరిస్థితుల్లో సనాతన ధర్మం పరిరక్షణ బోర్డు తక్షణం ఏర్పాటు చేయాలని అవసరం ఉందని పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన ఎక్స్లో మంగళవారం పోస్ట్ చేశారంట. సో ఇది తమిళనాడు ఇష్యూ అండి. తమిళనాడులోని తిరుపరకుండ్రం కొండపైన ఉన్న దీపస్తంభంపై కార్తీక దీపాన్ని వెలిగించే విషయమైన అక్కడ దర్గా కమిటీ, సుబ్రహ్మణ్య స్వామి ఆలయ కమిటీకి ఏర్పడిన వివాదంలో మద్రాస్ హైకోర్టు మధురై ధర్మాసనం న్యాయమూర్తి జస్టిస్ జిఆర్ స్వామినాథన్ ఇటీవల తీర్పునిచ్చారు. పరిమిత సంఖ్యలో వెళ్ళి దీపం వెలిగించుకోవచ్చంటూ ఆదేశాలు ఇవ్వగా తమిళనాడు ప్రభుత్వం తనకు అనుగుణంగా ఏర్పాట్లు చేయలేదు. తాజాగా మంగళవారం సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం గతంలో శబరిమల వివాదంపై అక్కడి శతాబ్దాల్లో ఆచారాలకు వ్యతిరేకంగా తీర్పునిచ్చిన ఏ న్యాయమూర్తి అభిశంసనకు గురి కాలేదు. ఆ అంశాన్ని న్యాయపరంగా ఎదుర్కొనే తప్ప న్యాయమూర్తుల అభిశంసనకు రాజకీయ తీర్మానం చేయలేదంట. తిరుమల కల్తీ నెయ్యి గురించి రాశారండి. నెయ్యి కొనుగోలు విధానాలేంటి? బోలే బాబా డైరెక్టర్లు మిమ్మల్ని కలిశారా? కల్తీ నెయ్యి కేసులో విచారణలో మాజీ జీఎంకు సిట్ ప్రశ్నలు. రసాయనాల సరఫరాపై సుగంధకు ప్రశ్నించిన అధికారులు. రుయాసుపత్రిలో సుబ్రహ్మణ్యం అజయ్ కుమార్కు టెస్టులు నిర్వహించారండి. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి లడ్డు ప్రసాదానికి కల్తీ నెయ్యి సరఫరా కేసులో నిందితులైన తీతీది కొనుగోలు విభాగం మాజీ జీఎం ఆర్ఎస్ఎస్విఆర్ సుబ్రహ్మణ్యం A29 అండి. సుగంధ ఆయిల్స్ అండ్ కెమికల్స్ యజమాని అజయ్ కుమార్ సుగంధ A16ను తొలిసారి మంగళవారం సిట్ అధికారులు ప్రశ్నించారు. వాటి ఇద్దరిని 4 రోజుల కస్టడీకి ఏసీబీ కోర్టు అనుమతి ఇవ్వడంతో నెల్లూరు కేంద్ర కారాగారం నుంచి మధ్యాహ్నం 1 గంటకు తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకొచ్చి వైద్య పరీక్షలు నిర్వహించారు. సుబ్రహ్మణ్యానికి బీపీ ఎక్కువగా ఉండడంతో మాత్రలు ఇచ్చి కొద్దిసేపు కూర్చోబెట్టారు. సాధారణ స్థితికి చేరుకున్న కాలిపూర్లోని సిట్ కార్యాలయానికి తరలించారు. మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఇద్దరిని వేరువేరుగా విచారించారండి. అయితే విచారణకు సహకరించిన సుగంధ, ఢిల్లీకి చెందిన అజయ్ కుమార్ సుగంధ సైతం సిట్ అధికారులు ప్రశ్నించినా అతను విచారణకు సహకరించలేదంట అండి. నెయ్యి కల్తీకి ఎలాంటి రసాయనాలు ఉపయోగించారని అడగ్గా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. ఎన్నో గ్లిజరైడ్స్, ఎసిటిక్ యాసిడ్, ఈస్టర్ తదితర పదార్థాలను మీరు ఢిల్లీ నుంచి పంపితే వాటిలో బోలేబాబా డైరీ నకిలీ నెయ్యి తయారు చేశారని తేలింది. సిట్ అధికారులు ప్రశ్నించగా కొన్నేళ్లుగా రసాయనాల వ్యాపారం చేస్తున్నానని, వాటిని ఎందుకు వినియోగించారో తనకు తెలియదని సుగంధ్ చెప్పారంట. బోలేబాబా డైరెక్టర్లతో జరిపిన లావాదేవీల గురించి ప్రశ్నించగా తాను సరఫరా చేసిన రసాయనాలు వారు డబ్బు పంపారే తప్ప కల్తీ వ్యవహారంలో తనకు ప్రమేయం లేదని పేర్కొన్నారు. సో ఇక పరకామణి కేసు గురించి రాశారు. హైకోర్టులో సిఐడి అదనపు నివేదిక దాఖలు. 2 ప్రతులను సీజే ధర్మాసనం ముందు ఉంచండి. పరకామణి కేసు చోరీలో రిజిస్టర్ జ్యుడిషియల్కు సింగిల్ జడ్జి ఆదేశం. అదనపు నివేదికను తన ముందు ఉంచాలని స్పష్టీకరణ. శ్రీవారి పరకామణి చోరీ కేసులో రాజీ వ్యవహారంపై సిఐడి డీజీ హైకోర్టు అదనపు నివేదిక దాఖలు చేశారు. ఈ నివేదిక 2 ప్రతులను లోక్ అదాలత్ ఉత్తర్వులు చట్టబద్ధం తేల్చలేదని విచారణ జరుపుతున్న హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి సీజే జస్టిస్ ధీరజ్ సింగ్ ఠాకూర్. సో 133 కోట్ల నీళ్ల పాలు. వైఎస్ఆర్ జలకళలో వైకాపా ప్రభుత్వం నిర్వాహకం. 13,332 బోర్లకు మోటార్లే బిగించలేదంట. కూటమి పరిపాలనలో పరిశీలన.
ఏముంది బిగించినట్టు బిల్లులు పెట్టుకుంటారు అంతే. 42 కోట్ల బిల్లులు పెండింగ్ చెప్పాను కదా. 90 కోట్లు లాగేశారు, 42 కోట్లు పెండింగ్ పెట్టుకున్నారు. తిరుపతిలో విద్యార్థినిపై లైంగిక దాడి కేసులో 2 ఆచార్యులు అరెస్ట్ అంటండి. సంస్కృతి యూనివర్సిటీ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ సీరియస్, తిరుపతి ఎస్పీతో మాట్లాడి వివరాల సేకరణ. సో యూనివర్సిటీలో జరిగిన రేప్ అటెంప్ట్ గురించి రాశారు. సో ఇక బ్రేక్ ఫెయిల్ అయి బోల్తా కొట్టిన పాఠశాల బస్సు అంటండి. ఘటనా స్థలంలో పాఠశాల బస్సు, 10 మంది విద్యార్థులకు గాయాలు. విద్యార్థులకు తీసుకెళ్తున్న పాఠశాల బస్సు బ్రేక్ ఫెయిల్ కావడంతో అదుపు తప్పి ఏటి గట్టుపై నుంచి బోల్తా కొట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో మంగళవారం జరిగిన ఈ ఘటనలో 10 మంది విద్యార్థులతో పాటు గాయపడ్డారు. ఉండ్రాజవరం మండలం తాడిపర్రుకు చెందిన జ్యోతి ఎడ్యుకేషనల్ అకాడమీ, జ్యోతి కాన్వెంట్కి చెందిన పాఠశాల బస్సు మంగళవారం ఉదయం విద్యార్థులకు ఎంచుకుని పాఠశాలకు వెళ్తుంది. తీపర్రు గోదావరి ఏటిగట్టుపై మలుపు తిరిగే సమయంలో బ్రేక్ పని చేయకపోవడంతో అదుపు తప్పి గట్టుపై నుంచి జారుకుంటూ 10 అడుగుల కిందకు పడిపోయింది. ఆ సమయంలో బస్సులో 40 మంది విద్యార్థులు ఉన్నారంటండి. సో ఇక ఆంధ్రజ్యోతిలో చూసుకుంటే విదేశీ విద్యకు చలో, ఏటా లక్షల విదేశీ విద్యార్థులు అంటండి. వారిలో ఎక్కువ మంది ఏపీ నుంచే. సగటున ఏడాదికి 50,000 మంది పైనే. అమెరికాలో వెళ్ళే తెలుగువారే అధికం. విదేశీ వ్యవహారాలు ఓపెన్ డోర్స్ నివేదికలు అంటండి. అంటే ఒక ఆలోచన, బయట వెళ్ళి చదివేస్తే మంచి ఉద్యోగాలు వస్తాయని ఆలోచన మార్చుకోవాలి. ఫస్ట్ ప్రజల్ని వేధించేలా ఉండొద్దు, నిబంధనల వ్యవస్థల్ని సరిచేసేలా చూడాలి, ప్రయాణికులకు ఇబ్బంది కలగకుండా చూసుకోవాలి. ఇండిగో సంక్షోభం నేపథ్యంలో ఎన్డీఏ ఎంపీల భేటీలో మోదీ వ్యాఖ్య. ఇండిగో విమాన సర్వీసులో 10% కోత అంటండి. మెల్లమెల్లగా తగ్గించేయాలి. మరి 60% ఉన్నది వాళ్ళది ఇండియాలో బిజినెస్. సో ఈ సర్వీసులు ఇతర సంస్థలు కేటాయింపు అంటండి. పౌర విమాన శాఖ కీలక చర్యలు. మంగళవారం 400కు పైగా సర్వీసులు రద్దు. చాలా వరకు పునరుద్ధరించామన్న ఇండిగో. విమాన రంగంలో ఆధిపత్యాన్ని రూపుదిద్దుతాం. ఎంత పెద్ద సమస్య అయినా సరే వదిలిపెట్టేది లేదని రామ్మోహన్ నాయుడు గారు నిన్న తీవ్రంగా విరుచుకుపడ్డారండి. ఇక ఆంధ్రజ్యోతిలో పందెం కోళ్ళు జరభద్రం అంటండి. మాయమవుతున్న పుంజులు, అదును చూసి తస్కరిస్తున్న చోర్లు. పందెం కోళ్ళని ఎత్తుకెళ్ళిపోతున్నారంటండి. ఎంతో కష్టపడి పెంచుకుంటే పుంజులను ఏడాది పాటు పసిపిల్లల్లో ఎంతో జాగ్రత్తగా పెంచిన పెంపకందారులు దొంగల సవాలు విసిరిస్తున్నారంట. పండుగ సమీపిస్తున్న తరుణంలో పందేల కోసం పుంజులు కొంటామని కొంతమంది వ్యక్తులు బ్యాచ్ల వారీగా పల్లెల్లో గాలిస్తున్నారు. పెంపకందారుల వద్ద పుంజులు చూసి వాటి రంగు, పందేల హిస్టరీ, బ్రీడ్ తెలుసుకుని బేరం ఆడుతున్నారు. బేరం తెగపోవడంతో మళ్ళీ వస్తామంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇలా బేరం ఆడిన 10 రోజులకు ఆ పుంజుపై నిఘా వేసి తస్కరిస్తున్నారంట. సో ఇక పరకామణి చోరీ కేసులో సిఐడి అదనపు నివేదిక అని దాని కూడా రాశారు. 2 ప్రతులను సీజే ధర్మాసనం ముందు ఉంచాలని రిజిస్టర్కు హైకోర్టు ఆదేశం ఉంటుంది. నివేదిక పరిశీలించి ఉత్తర్వులు ఇస్తామని స్పష్టీకరణ. ఇక ర్యాపిడో ఆటో డ్రైవర్పై దురాగతం అంటండి. తిరుపతి విద్యార్థినిపై అత్యాచారం, పరారీలో నిందితుడు గాలింపు ముమ్మరం. తిరుపతిలోని విద్యార్థినిపై ర్యాపిడో ఆటో డ్రైవర్ అత్యాచారానికి పాల్పడ్డ ఘటన ఆలస్యంగా వెలుగులో వచ్చిందంటండి. అలిపిరి సిఐ రామ్ కిషోర్ తెలిపారు ప్రకారం అనంతపురానికి చెందిన విద్యార్థిని తిరుపతిలోని ప్రైవేట్ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. మరో హాస్టల్లో మారడానికి లగేజ్ తీసుకెళ్లేందుకు కొద్ది రోజుల క్రితం ఆన్లైన్లో ర్యాపిడో బుక్ చేసుకుంది. దీంతో ఆమె మొబైల్ నెంబర్ తిరుపతిలోనే ఉంటున్న కర్నూలుకి చెందిన ఆటో డ్రైవర్ సాయి కుమార్ వద్ద సేవ్ అయింది. లగేజ్ తీసుకెళ్లి దించాక అతడు ఆమెకు ఫోన్ చేయడంతో పరిచయం పెరిగింది. ఈ క్రమంలో ఈ నెల 2 సాయంత్రం సాయి కుమార్ ఆమెను ఫోన్ చేసి భవానీనగర్ సర్కిల్కి రమ్మని చెప్పాడు. అక్కడి నుంచి ఆమెను ఆటోలో నిర్మాణ ప్రదేశానికి తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించాడు. చివరికి సోమవారం రాత్రి స్నేహితురాలతో కలిసి బాధితులు అలిపిరి పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేయగా ఫోక్సో చట్టం కింద సాయి కుమార్పై కేసు నమోదు చేశారు. నిందితుడు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడంతో ఆచూకీ గుర్తించడం కష్టంగా మారిందని ఈ ఘటనపై రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ రాయపాటి శైల తీవ్రంగా స్పందించారంటండి. సో ఇక సాక్షిలో చూసుకుంటే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజా ఉద్యమం, సమర సంతకం, చంద్రబాబు సర్కారుపై కోట్ల మంది కన్నెర్ర, సర్వం సిద్ధంగా ఉన్న వైద్య కళాశాలను పప్పు బెల్లాల ప్రైవేటు వ్యక్తులకు అప్పగిస్తారా, రాష్ట్రానికి మెడికల్ సీట్లు, పేదలకు ఉచిత వైద్యం దూరం చేస్తారా, కాలేజీల ప్రైవేటీకరణపై పల్లె నుంచి పట్టణం వరకు పెళ్లిబుక్కుతున్న వ్యతిరేకత. సో సాక్షిలో అదేశారు. ఇక ప్రజలను మోసం చేయడానికి బాబు అంకెల గారడి, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు సీఎం జగన్ ధ్వజం అంట. సాక్షి ఛానల్ ఎలా బ్లాక్ చేస్తారు, వార్తా ఛానల్ అధికారంలోకి నెట్టేయడంలో అత్యంత తీవ్రమైన అంశం. బాబు సర్కారుపై సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ నరసింహ ధర్మాసనం ఆగ్రహం అంట. ఇది ముమ్మాటికి భావ ప్రకటన స్వేచ్ఛను హరించడమని మండిపాటు.
సాక్షి గొంతు నొక్కాలన్న కుతంత్రంపై సర్వోన్నత న్యాయస్థానం నిలదీత ట్రిబ్యునల్ విచారణకు మార్చి నెలకు వాయిదా వేయడంపై అసహనం. వెంటనే విచారణ చేపట్టి న్యాయం చేయాలని స్పష్టం చేసిన ఆదేశాలు. మీరు అధికారంలో ఇప్పుడు ఏబిఎన్ ఆపేశారు కదండి. ఏబిఎన్ ఆపారు, టీవీ5 ఆపారు. ఇప్పుడు వాళ్ళు ఆపారు. మీరు అప్పుడు చేయకుండా ఉంటే ఇప్పుడు కూడా వాళ్ళు చేయరు కదా. ఇక ప్రభుత్వ ఆసుపత్రిపై విశ్వాసం సన్నగిల్లుతోంది. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణం. మంత్రి సత్యకుమార్. బీసీ కార్పొరేషన్ ద్వారా ఔషధ దుకాణాలు. వైద్యుల నిర్లక్ష్యం వైఖరితో ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం సన్నగిల్లుతోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ అన్నారు. ఏమండి, గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టారు, ఓకే, అందులో అన్నీ ఉన్నాయా లేదని చూసుకున్నారా? డాక్టర్లు టైంకి వస్తున్నారో చూసారా? వాళ్ళు ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్నాయా లేదా చూసారా? పట్టించుకోరు. ఒక్కసారి ఒక హాస్పిటల్ ఓపెన్ చేస్తే కరెక్ట్గా 6 నెలలు అండి. దాని తర్వాత ఆ హాస్పిటల్లో ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారు, ఎక్కడ వైద్యం చేస్తున్నారు, అసలు ఏమైనా వైద్యం కరెక్ట్గా ఉందా లేదా, వాళ్ళు ఏమైనా రెస్పాన్స్ బాగుందా లేదా అనేది కనీసం ఒక్కరు కూడా ఎంక్వైరీ అనేది లేదండి. సో ఏదైనా ఒక హాస్పిటల్ పెట్టినప్పుడు దాని మీద ఖచ్చితంగా విచారణ జరుగుతూ ఉండాలి, రావాలి, ఇన్స్పెక్షన్ చేయాలి. అప్పుడే ఇది ఉంటుంది. వీళ్ళు ప్రైవేట్ హాస్పిటల్తో కుమ్మక్కయ్యి ఇలా చేస్తున్నారు. ఇక సాక్షిలో బాబు ప్రభుత్వంపై ట్రాక్టర్లు మళ్ళీ ట్యాక్స్ అంటాను. ట్యాక్స్ చెల్లించాలని యజమానులకు మెసేజ్లు. గ్రామాల్లో మాటు వేసి మరీ కేసులు రాస్తున్న రవాణా శాఖ. ఇప్పటికే నీటి తీరువా పేరుడ 21.8 కోట్లు భారం మోపిన బాబు ప్రభుత్వం. రైతులకు అండగా నిలిచిన గత ప్రభుత్వం జగన్. అన్నదాత నడ్డి విరిచి. రైతులకు మేలు చేస్తూ జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమలు చేసిన ఉచిత పంట బీమా పథకాన్ని చంద్రబాబు నిలిపివేశారంటండి. సో 2 కార్లు ఒడ్డి 3 మృతి అంటండి. మృతుల సంతానం శంకర్ సుబ్రహ్మణ్యం, అరుణ్ కుమార్ ఫైల్ అంట. చిత్తూరు జిల్లా నగిరి మండలం వికేఆర్పురం సమీపంలో జాతీయ రహదారిపై మంగళవారం 2 కార్లు ఢీకొని 3 దుర్మరణం చెందారంటండి. సో ఇక మెడికల్ కాలేజీల గురించి ఇక్కడ రాశారు. సో ఇక అనంతపురంలో దారుణం చేస్తుందండి. అనంతలో అయ్యప్ప మాలదారుడు దారుణ హత్య. నిందితుడు అయ్యప్ప మాలదారుడే. 2 స్నేహితుల మధ్య వివాదం. బావిలో ఉన్న వ్యక్తిపై బండరాలతో దాడి. మృతి చెందిన యువకుడు 3 రోజుల తర్వాత వెలుగులోకి అన్నాడు. సో హత్య చేసిన వాడు మాల్లో ఉన్నారంట, హత్య కాబట్టి వాళ్ళు కూడా మాల్లో ఉన్నారంట. మాల్లో ఉండి కూడా హత్యలు జరుగుతాయంటే ఇంకా మాల వేయడం ఎందుకు? సో అవి అండి 3 పత్రికల్లో వచ్చిన ప్రధాన అంశాలు. చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలండి. సో ఇటువంటి కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేయండి.